క్వశ్చన్ నంబర్ 47. రక్తం గడ్డగట్టడంలో ఆలస్యమగుటకు కారణం దేని లోపం? విటమిన్ కే. క్వశ్చన్ నంబర్ 48. జలుబును కలిగించు జీవి ఏది అంటారు? వైరస్. 49 క్వశ్చన్ నంబర్. క్వాషియార్కర్ అనునది ఏ భాష పదము? ఆఫ్రికా పదం. మానవ శరీరం మొత్తం బరువులో మెదడు బరువు సుమారు ఎంత అంటారు? క్వశ్చన్ నంబర్ 50. 2%. క్వశ్చన్ నంబర్ 51. పరిసరాలలోని మార్పులకు అనుక్రియ చూపించడం అనే లక్షణాన్ని ఏమంటారు? క్షోభ్యత. క్వశ్చన్ నంబర్ 52. హోమోసెఫియన్ అన్న పదం ఎవరికి వర్తిస్తుంది? మానవులు. క్వశ్చన్ నంబర్ 53 వచ్చేసి భూమికి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది? క్వశ్చన్ నంబర్ 53. 365 1/4 రోజులు. క్వశ్చన్ నంబర్ 54 వచ్చేసి చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 27.3 రోజులు. క్వశ్చన్ నంబర్ 55. కేప్లర్ నియమాన్ని బట్టి గ్రహం సూర్యుని చుట్టూ ఈ కక్షలో తిరుగును. దీర్ఘ వృత్తాకార కక్ష. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన నికోలస్ కోపర్నికస్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? పోలాండ్ దేశానికి చెందిన వ్యక్తి. క్వశ్చన్ నంబర్ 57. హైడ్రోజన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ 4 కరెక్ట్ ఆన్సర్. హెన్రీ కావెండిష్. క్వశ్చన్ నంబర్ 58. ఉప్పు నీరు ద్రావణమును ఏమందురు? బ్రౌన్ ద్రావణం. క్వశ్చన్ నంబర్ 59. కాల్షియం పరమాణు సంఖ్య ఎంత అంటారు? కాల్షియం పరమాణు సంఖ్య 20. క్వశ్చన్ నంబర్ 96. దక్షిణ అమెరికాలో సమశీతోష్ణ పచ్చిక బయళ్లను ఏమందురు? పంపలు. క్వశ్చన్ నంబర్ 97. సజీవ శిలాజ భూమి అని ఆస్ట్రేలియాకు ఎందుకు అంటారు? కంగారులు. దక్షిణ ఆఫ్రికాలోని కింబర్లీ దేనికి ప్రసిద్ధి? వజ్రాలకు ప్రసిద్ధి. క్వశ్చన్ నంబర్ 97. అట్లాస్లో సముద్రాలు మహాసముద్రాలు ఏ రంగులో ఉంటాయి? ముదురు నీలం రంగులో ఉంటాయి. క్వశ్చన్ నంబర్ 100 వచ్చేసి సరస్సుల గురించి అధ్యయనం చేసి శాస్త్రాన్ని ఏమంటారు? లిమ్నాలజీ.